నాడు అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇంటి పన్నుల భారం మోపడంలో సామాన్యునికి ఒక పద్ధతి, ధనిక వర్గాలకు ఒక పద్ధతిలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేయడం వైఖరి చూస్తుంటే దాని నిరసనగా అఖిలపక్షం ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకులందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటగా ఇంటి పన్ను ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టడం అయితే ఒక ఎత్తు అయితే, ఇంటి పన్నును ఇల్లు కట్టేటప్పుడే VLT అని ఎవరైతే ఇల్లు స్థలం కొంటారో ఆ స్థలానికి 5 వంతు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న 3.5 సంవత్సరం పన్నును VLT ట్యాక్స్ వేయడం జరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ 5 వంతులు ట్యాక్స్ వేయడం జరుగుతుంది, హౌస్ ట్యాక్స్ కింద మార్చి. ఈ విధంగా అనేక రకాల పన్నుల భారంతో ప్రజలు పీడిస్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సిద్ధాంతం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఏమి అభివృద్ధి చేసుకోవాలనే, ఏమి చెందాలనే కూడా మీరు మీ వనరులు మీరే సమకూర్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి కావాలంటే గైడ్లైన్స్ కావాలంటే మేము ఇస్తామని చెప్పడంతో ఈ అధికారులు కూడా ఇష్టారాజ్యంగా ప్రజల మీద పన్నులు వేయడమే కాకుండా గవర్నమెంట్ సంస్థలతో అయితే ₹1 కూడా పన్నులు రాబట్టారు. అదేవిధంగా పెద్ద వ్యాపార సంస్థల్లో కోట్లాది రూపాయలు పన్నులు బాకీ ఉన్నా వాళ్ళ దగ్గర పోయి అడిగే ధైర్యం వీళ్ళకి లేదు. సామాన్యుడు ఏదో 5,000, 2,000, 10,000 బాకీ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి 4 సచివాలయ ఉద్యోగులు, ఒక పిట్టరు వీళ్ళందరూ పోయి కొలాయి కట్ చేస్తామని చెప్పి వాళ్ళను హింసిస్తున్నారు. అదేవిధంగా ఉన్న ధనిక వర్గాలకు సంబంధించిన కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా కట్ చేయండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఏమి ఇది ఒకటే? గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా బాకీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నగరపాలక సంస్థ బాకీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు రాబట్టండి. వాళ్ళ దగ్గర రాబట్టకుండా మీరు కేవలం పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఏవైతే ఈ నగరపాలక సంస్థ కూడా ఎక్కడ పడినా అక్కడ గొంగడిగానే తయారైంది. ఎందుకంటే ఈ పొద్దు ప్రజలు కట్టే ట్యాక్స్ను కూడా నిధి పోర్టల్లో డబ్బులు వెళ్ళిపోతాయి. ఆ డబ్బును ఇంతవరకు ₹1 కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరు ఏం అభివృద్ధి పనులు జరగాలన్నా బిల్లులు రావంటారు. బిల్లులు ఆన్లైన్లో ఎక్కించిన వాళ్ళకి బిల్లులు పడవు. ఆ కాంట్రాక్టర్లు కూడా ముందుకు రారు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు పేదవారి కాడికి పోయి ఇక మీదట జులుం చేస్తే మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా మీరు కూడా అన్ని